హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి కంగారుగా చూసుకోకుండా వచ్చి అంబికను తగులుతుంది. దాంతో అంబిక కళ్ళు కనిపించట్లేదానే అని లక్ష్మి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. అంబికమ్మ చూసుకోలేదు అని లక్ష్మి అంటూ ఉంటే, కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? ఏం ఘనకార్యం వెలగబెట్టడానికి పరుగులు పెడుతున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది. అప్పుడే విహారీ వచ్చి, ఎందుకత్తయ్య అంత తొందరపాటు మీకు? లక్ష్మి ఏం తప్పు చేసింది? చూసుకోకుండా మీకు డాష్ ఇచ్చింది, దానికే లక్ష్మిని కొడతారా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏంటి విహారీ, ఆ లక్ష్మి కోసం నన్నే ప్రశ్నిస్తున్నావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఆ స్థానంలో లక్ష్మే కాదు ఇంకెవరున్నా కూడా ప్రశ్నించేదాన్ని అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే భక్తవచ్చలం వచ్చి, ఏమైందిరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లక్ష్మి చూసుకోకుండా అంబిక అత్తయ్యను డాష్ ఇచ్చింది తాతయ్య, అందుకు అంబిక అత్తయ్య లక్ష్మి చెంప పగలగొట్టారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా అంబిక, చూసుకోకుండా డాష్ ఇస్తే కూడా కొడతారా ఎవరైనా అని భక్తవచ్చలం అంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకన్నా కూడా మీ అందరికీ బయట వాళ్ళే ఎక్కువైపోయారు. అయిన వాళ్ళకు ఆకుల్లో కాని వాళ్ళకు కంచాల్లో పెట్టడం అంటే ఇదే. ఈ లక్ష్మి ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో పని మనిషి. అలాంటి పని మనిషి నాకు డాష్ ఇస్తే నేను కొట్టకూడదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. లక్ష్మి పని మనిషి కాదు, ఎన్నోసార్లు చెప్పాను, లక్ష్మి ఈ ఇంటి మనిషి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఈ ఇంట్లో ఉండే మనుషులంతానేమో బయట వాళ్ళు, బయట నుంచి వచ్చిన పని మనుషులేమో ఇంటి మనుషులు అయిపోతున్నారు. చిచి, ఏం కొంపో ఏంటో, ఎప్పుడు ఈ కొంప నుంచి బయటపడతానో అని అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారీ గారు, ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, అంబిక తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని భక్తవచ్చలం చెప్తూ ఉంటే, అయ్యో పెద్దయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు మాలాంటి వాళ్ళను ఆశీర్వదించాలే కానీ క్షమాపణ అడగకూడదు పెద్దయ్య అని లక్ష్మి చెప్తూ ఉంటే, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందమ్మా లక్ష్మి అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. ఒరే విహారీ, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అని భక్తవచ్చలం చెప్తూ ఉంటే, సరే తాతయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఒరే పండు, నా టాబ్లెట్స్ తీసుకునిరా అని భక్తవచ్చలం చెప్తూ ఉంటే, అప్పుడే పని మనిషి కాంతం పద్మాక్షి ఇచ్చిన డబ్బు తీసుకొని ఇంటి నుంచి వెళ్తూ ఉంటే, పండు కాంతమ్మను చూసి, కాంతమ్మ నువ్వు ఇంటికి వెళ్ళలేదా? ఇందాక నుంచి కనిపించకపోతే ఇంటికి వెళ్ళావేమో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడే వెళ్తున్నాను పండు అని కాంతమ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా కాంతమ్మ అలా టెన్షన్ పడుతూ విహారీ ఇంట్లో నుంచి వెళ్ళబోతూ ఉండగా కాంతమ్మ కాలుకి సోఫా తగిలి చేతిలో ఉన్న డబ్బు అంతా కూడా కింద పడిపోతుంది. అక్కడ కూర్చున్న భక్తవచ్చలం పండు ఆ డబ్బును చూసి షాక్ అవుతారు. కాంతమ్మ, ఇంత డబ్బులు నీకెక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. నావే పండు అని చెప్పి కాంతమ్మ కింద పడ్డ డబ్బుల్ని తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు. కాంతమ్మ, ఇంత డబ్బు నీవేనా? నీకింత డబ్బు ఉంటే మా ఇంట్లో పని మనిషిగా చేయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఏమైంది అని విహారీ వస్తాడు. కాంతమ్మ ఇంట్లో నుంచి వెళ్తూ ఇంత డబ్బు తీసుకొని వెళ్తుంది విహారీ బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. కాంతమ్మ, ఇంత డబ్బు నీకెక్కడిది అని విహారీ అడుగుతూ ఉంటాడు. నాదే బాబు అని చెప్పి కాంతమ్మ చెప్తూ ఉంటుంది. దీన్ని మంచిగా అడుగుతుంటే నాదేనని అబద్ధం చెప్తుంది విహారీ. వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి, పోలీసులైతే నిజం బయట పెట్టేస్తారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా పద్మాక్షి సహస్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా మమ్మీ, కాంతమ్మ దొరికిపోయింది, మన పేర్లు చెప్పేస్తుందేమో అని సహస్ర అంటూ ఉంటే, అది మన పేర్లు చెప్పకుండా ఏదో ఒకటి చేద్దాం, నువ్వు కంగారు పడకు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. తాతయ్య మీరేమంటారు అని విహారీ అంటూ ఉంటాడు. అంబిక చెప్పింది కదా విహారీ, పోలీసులకు ఫోన్ చేయి అని భక్తవచ్చలం అంటూ ఉంటే, ఇక విహారీ ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉండగా, బాబు పోలీసులకు ఫోన్ చేయకండి బాబు, నేను నిజం చెప్తాను అని కాంతమ్మ చెప్తూ ఉంటుంది. నిజమేంటో చెప్పు కాంతమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈ డబ్బులు నీకు ఎక్కడివి, ఎవరిచ్చారు, దొంగతనం చేశావా అని లక్ష్మి కాంతమ్మను అడుగుతూ ఉంటే, అమ్మ ఎన్ని రోజులుగా ఈ ఇంట్లో పనిచేస్తున్నాను, ఏ రోజైనా నేను దొంగ అనే ముద్ర వేపించుకున్నానమ్మా అని కాంతమ్మ అంటూ ఉంటుంది. అయితే మరి నిజమేంటో చెప్పు కాంతమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఈ డబ్బు నాకు పద్మాక్షి అమ్మ ఇచ్చింది అని చెప్పి కాంతమ్మ చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. నిజం పెద్దయ్య గారు అని కాంతమ్మ చెప్తూ ఉంటుంది. పద్మాక్షి పద్మాక్షి అని భక్తవచ్చలం పిలుస్తూ ఉంటాడు. ఇక పద్మాక్షి భక్తవచ్చలం దగ్గరకు వచ్చి, ఏంటి నాన్న పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కాంతమ్మకు ఈ డబ్బు నువ్విచ్చావా అని పద్మాక్షిని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. ఇక పద్మాక్షి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే, అవును తాతయ్య, కాంతమ్మ వచ్చి తన పిల్లల చదువులకు డబ్బులు కావాలని అమ్మను బ్రతిమలాడింది, అందుకే అమ్మే డబ్బులు ఇచ్చింది అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, కాంతమ్మకు అసలు పిల్లలే లేరు కదా, కాంతమ్మకు ఎవరూ లేరు, అనాథ,
అలాంటి కాంతమ్మ పద్మాక్షి అమ్మ దగ్గరకు వచ్చి పిల్లలు లేరని అబద్ధం ఎందుకు చెప్పింది అని లక్ష్మి అంటూ ఉంటుంది. నానా, ఇది ఇలా తేలేలా లేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడమే కరెక్టు. అప్పుడే ఈ కాంతమ్మ నోటి నుంచి నిజమేంటో బయటపడుతుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అవును విహారీ, పిల్లలు లేని కాంతమ్మ డబ్బు కావాలని పద్మాక్షిని అడగటం ఏంటి, పద్మాక్షి డబ్బులు ఇవ్వటం ఏంటి, వెంటనే ఫోన్ చేయి పోలీసులకి అని భక్తవచ్చలం అంటూ ఉంటే, పెద్దయ్య గారు నన్ను క్షమించండి అయ్యా అని కాంతమ్మ వెళ్ళి భక్తవచ్చలం కాళ్ళ మీద పడుతుంది. లే కాంతమ్మ, ఎన్నో రోజులుగా ఇంట్లో పని చేశావు. నిన్ను చూస్తుంటే నువ్వు చేసిన పనికి అసహ్యం వేస్తుంది. నువ్వు ఖచ్చితంగా డబ్బు ఇంట్లో దొంగతనం చేశావు అని భక్తవచ్చలం అంటూ ఉంటే, ఏ రోజు కూడా ఈ ఇంట్లో దొంగతనం అనేది చెయ్యలేదు బాబు. ఈ ఇంటి ఉప్పు తిని బ్రతుకుతున్నాను. నేను ఈ ఇంటి విశ్వాసాన్ని మర్చిపోనయ్యా అని కాంతమ్మ చెప్తూ ఉంటుంది. అయితే నిజమేంటో చెప్పు కాంతమ్మ, నీకు గనక విశ్వాసం ఉండుంటే నిజం చెప్పు అని లక్ష్మి అంటూ ఉంటే, మీరంతా ఒక్క నిమిషం ఆగండి అని విహారీ కాంతమ్మ దగ్గరకు వెళ్ళి, కాంతమ్మ, నువ్వు ఎవరూ లేని అనాథవని చెప్తేనే కదా అమ్మ తీసుకొచ్చి నిన్ను ఈ ఇంట్లో పని మనిషిగా పెట్టింది. ఇన్ని రోజులుగా అమ్మ నిన్ను పని మనిషిలా చూసిందా, సొంత మనిషిలా చూసింది. అలాంటి నువ్వు ఈ ఇంటికి అన్యాయం చేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం జరిగిందో చెప్పు కాంతమ్మ. నీకు డబ్బులు అవసరమైతే నన్ను అడుగుంటే నేను ఇచ్చేవాడిని కదా. నువ్వు ఎందుకు ఇంట్లో డబ్బు దొంగతనం చేశావు, పద్మాక్షి అత్త మీద ఎందుకు చెప్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. బాబు, నేను దొంగతనం చేయలేదు బాబు, నిజంగా చెప్తున్నాను. యమునమ్మ ఉప్పు తిన్నాను. యమునమ్మ లేకపోతే నేను ఈ ఇంట్లోకి వచ్చేదాన్నే కాదు. నిజం చెప్తాను బాబు, నిజం చెప్తాను అని కాంతమ్మ చెప్తూ ఉంటే, కాంతమ్మ నువ్వు ఆగు, నేను చెప్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అత్తయ్య, మీరు కాసేపు ఆగుతారా, ఏం జరిగిందో కాంతమ్మే చెప్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మమ్మీ, దొరికిపోయాం మమ్మీ, ఇక మనం ఏం చేయలేం మమ్మీ అని సహస్ర అంటూ ఉంటుంది. కాంతమ్మ అంత ఈజీగా నిజం చెప్పదులే సహస్ర, అనవసరంగా టెన్షన్ పడకు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. చెప్పు కాంతమ్మ, అసలు ఏం జరిగింది, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు బాబు పొద్దున్న నేను కంగారు పడుతూ ఈ ఇంట్లో ఘోరం జరిగిందని మీకు ఒక నిజం చెప్పాలని వచ్చాను. ఆ నిజం ఏంటంటే, సహస్రమ్మ గర్భవతి కాదు. సహస్రమ్మకు అసలు పిల్లలే పుట్టరు బాబు. సహస్రమ్మకు 3వ నెలని పద్మాక్షి అమ్మ చెప్పింది అబద్ధం అని చెప్పి కాంతమ్మ చెప్తూ ఉంటుంది. కాంతమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, పొద్దున పద్మాక్షి అమ్మ సహస్రమ్మ ఈ నిజం గురించి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అప్పుడే ఈ నిజాన్ని మీ అందరి ముందు బయట పెట్టాలనుకున్నాను. కానీ పద్మాక్షి అమ్మ వెనుక నుంచి నాకు గన్ చూపిస్తున్నారు, చంపేస్తానని బెదిరించారు. అందుకే నిజాన్ని చెప్పలేకపోయాను బాబు అని విహారీ చెప్తూ ఉంటాడు. అత్తయ్య, కాంతమ్మ చెప్పేది నిజమా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని మనిషి కాంతమ్మ. ఆ కాంతమ్మ చెప్పేది నిజమని నమ్ముతావా విహారీ? నా మాటను నమ్మవా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి, నిజం చెప్పు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. నిజమే చెప్తున్నాను నానా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏయ్ కాంతమ్మ, ఎందుకే అబద్ధాలు చెప్తున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటే, ఎవరమ్మా అబద్ధాలు చెప్పేది? ఉదయం మీరు సహస్రమ్మ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను కదమ్మా అని చెప్పి కాంతమ్మ చెప్తూ ఉంటుంది. నానా, ఇది ఇంట్లో డబ్బు దొంగతనం చేసి అబద్ధం చెప్తుంది నానా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు, మెడపట్టి బయటికి గెంటేయండి నానా అని పద్మాక్షి అంటూ ఉంటే, ఎంత ధైర్యమే, డబ్బు దొంగతనం చేసి మా అక్క ఇచ్చిందని అబద్ధం చెప్పావు. తరువాత మా సహస్రకి పిల్లలు పుట్టరంటున్నావా? నీకు ఎంత ధైర్యం, నీలాంటి దాన్ని ఏం చేయాలంటే అని అంబిక కాంతమ్మను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య అని విహారీ అంటాడు. ఏంటి విహారీ, ఈ కాంతమ్మ తప్పు చేసినా కూడా కొట్టకుండా అడ్డుకుంటున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. కాంతమ్మ చెప్తుంది నిజం అనిపిస్తుంది అని విహారీ అంటూ ఉంటాడు. ఏంటి విహారీ, అంటే మమ్మల్ని నమ్మట్లేదా నువ్వు? మేము అబద్ధం చెప్తున్నా అంటున్నావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఎవరు నిజం చెప్పారో ఎవరు అబద్ధం చెప్పారో ఇప్పుడే తేల్చేస్తానత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. ఏం చేస్తావు విహారీ అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. సహస్రకు పిల్లలు పుట్టరని ఈ కాంతమ్మ చెప్తుంది. ఆ విషయం గురించి పద్మాక్షి అత్త సహస్ర మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్పింది. ఆ నిజం ఎవరికి చెప్పకుండా ఉండటం కోసమే పద్మాక్షి అత్త డబ్బులు ఇచ్చిందని కూడా కాంతమ్మ చెప్తుంది. కాంతమ్మ చెప్పేది నిజమో పద్మాక్షి అత్త చెప్పేది నిజమో తేల్చాలంటే ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను తాతయ్య. డాక్టర్ వచ్చి సహస్రకు టెస్ట్ చేస్తే నిజమేంటో బయటపడుతుంది కదా అని విహారీ అంటూ ఉంటాడు. త్వరగా ఆ పని చే విహారీ అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఇక విహారీ తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా మా ఇంటికి రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అమ్మ, దొరికిపోతామేమోనమ్మా అని సహస్ర అంటూ ఉంటే, సహస్ర దొరికిపోకుండా నేను చూసుకుంటాను, డాక్టర్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాను అవసరమైతే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది.
సరేమ్మా అంతా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కుటుంబ సభ్యులంతా కూడా డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటో అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు, ఇంటి మనుషుల కన్నా కూడా బయట మనుషులకే విలువిస్తున్నారు అని అంబిక అంటూ ఉంటుంది. అత్తయ్య కాసేపు సైలెంట్ గా ఉంటే ఇంటి మనుషులు చెప్పింది నిజమో బయట మనుషులు చెప్పింది నిజమో తెలిసిపోతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు లక్ష్మి కిచెన్లోకి వెళ్ళగానే, లక్ష్మమ్మ ఏదో పనుంది బయటికి వెళ్ళాలన్నావు కదా, ఇంకా వెళ్ళలేదా అని పండు అడుగుతూ ఉంటే, వెళ్దాం అనుకునే లోపు సహస్రమ్మ పని చెప్పింది కదా, సహస్రమ్మ కోసం రూమ్లోకి వెళ్తే ఎందుకో పద్మాక్షి అమ్మ సహస్రమ్మ నన్ను రూమ్లోకి రాకుండా అడ్డుకున్నారు పండు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ సమయంలో కాంతమ్మ పద్మాక్షి అమ్మ సహస్రమ్మ రూమ్లో ఉండుంటుంది, అందుకే అడ్డుకొని ఉంటారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. కాంతమ్మ చెప్పేది నిజమంటావా పండు అని లక్ష్మి అంటూ ఉంటే, నిజమే అయి ఉంటుంది, కాంతమ్మ నిజంగా చాలా మంచి మనిషి లక్ష్మమ్మ, చాలా రోజుల నుంచి కాంతమ్మను చూస్తున్నాను, ఎదుటివారి దానికోసం ఎప్పుడు కూడా ఆశపడదు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. సరే పండు డాక్టర్ వస్తే నిజమేంటో తెలుస్తుంది కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ వస్తారు. నమస్తే విహారీ గారు అని డాక్టర్ చెప్తూ ఉంటే, మీకోసమే ఎదురు చూస్తున్నాం డాక్టర్ రండి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఎవరికి ఏమైంది విహారీ గారు, ఎవరిని ట్రీట్ చేయాలి అని డాక్టర్ అడుగుతూ ఉంటే, సహస్రని అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సహస్ర గారు వచ్చి ఇలా కూర్చోండి అని డాక్టర్ చెప్తూ ఉంటే, రూమ్లోకి వెళ్ళి టెస్ట్ చేయండి డాక్టర్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు ఇక్కడ టెస్ట్ చేస్తాను, అసలు ప్రాబ్లం ఏంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటే, సహస్ర ప్రెగ్నెంట్ అవునో కాదో చెక్ చేయండి డాక్టర్ అని విహారీ అంటూ ఉంటాడు. ఇక డాక్టర్ సహస్ర పక్కన కూర్చొని పల్స్ చెక్ చేసి, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే పద్మాక్షి సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు. డాక్టర్ మీరు చెప్పేది నిజమా అని విహారీ అడుగుతూ ఉంటాడు. 15 ఇయర్స్ నుంచి గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను, పల్స్ చెక్ చేసి ప్రెగ్నెంట్ అవునో కాదో చెప్పగలను విహారీ గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, ఇక మీరు బయలుదేరండి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏదైనా సమస్య విహారీ గారు అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అన్ని విషయాలు నేను తర్వాత మీతో మాట్లాడతాను డాక్టర్ అని విహారీ చెప్తూ ఉంటే, సరే విహారీ గారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాంతో విహారీ కోపంగా సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా అని సహస్ర అంటూ ఉంటే, ఎందుకు అబద్ధం చెప్పావు, లేని కడుపుని ఉందని ఎందుకు చెప్తున్నావు సహస్ర అని విహారీ అడుగుతూ ఉంటాడు. రేయ్ విహారీ నా కూతుర్నే కొడతావా అని పద్మాక్షి అంటూ ఉంటే, పెద్దదాని వైపోయావు, లేదంటే ఈ పాటికే నీ చెంప కూడా పగిలేదత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. మేనత్తనని చూడకుండా నన్ను కొడతా అంటావా అని పద్మాక్షి అంటూ ఉంటే, నీలాంటి దాన్ని కొట్టడం కాదు ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి, కూతురికి కడుపు లేకపోయినా కూడా కడుపు ఉందని అందరినీ నమ్మించి మోసం చేశావు, ఎందుకే ఇదంతా చేశావు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. నీ మనవడేమైనా తక్కువడు అనుకుంటావా నానా, నా కూతురికి నీ మనవడికి పెళ్ళై ఇప్పటికీ సంవత్సరం వస్తుంది, ఇంతవరకు నా కూతుర్ని దగ్గరికి కూడా తెయ్యలేదు, అలాంటి నీ మనవడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఒరే విహారీ పద్మాక్షి చెప్పేది నిజమా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. నా టెన్షన్స్ నాకున్నాయి, నా కారణాలు నాకున్నాయి, అలా అని చెప్పి అబద్ధం చెప్పేస్తారా తాతయ్య అని విహారీ అంటూ ఉంటాడు. ఏది ఏమైనా సహస్ర ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పడం తప్పే పద్మాక్షి అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. తాతయ్య వీళ్ళను అసలు క్షమించకూడదు, పద్మాక్షి అత్త నీ కూతురు కాబట్టి పద్మాక్షి అత్తకు ఎలాంటి శిక్ష వేస్తావో నువ్వే వేసుకో, నీ పైనే వదిలేస్తున్నాను అని విహారీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.